లైఫ్ ఎట్ ఫామ్ హౌస్ అండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫామ్ హౌస్. మా వారు రాలిన పిందులన్నీ ఏరేస్తున్నారండి. ఏరేసి ఏం చేస్తారు ఈయన, చీమను తొక్కాలంటే భయం, పామును కొట్టాలంటే భయం. మర్చిపోయానండి, మీకు పాము అంటే గుర్తొచ్చిందండి. మీరు అందరూ చాలామంది చాలా అడిగారండి, మాకు ఫామ్ హౌస్లో దొంగలు భయం ఉండదా, పాములు ఉండవా, లేకపోతే దొంగలు ఉండరా అని అడిగారు కదా. నేను దాని గురించి చెప్తానండి మీకు ఒక చిన్న మాట. అడిగారు కదండి, ఇట్లా పాములు అంటే గుర్తొచ్చింది. అంటే ఇక్కడ పాములు ఉండవా, లేకపోతే అది మీరు ఒంటరిగా ఉంటారు కదా, మీకు భయం ఉండదా, దొంగలు ఎవరో ఉండరా అని అడిగారు కదా. కంపల్సరీ దొంగలు ఉంటారండి. ఎక్కడ పాములు వండుకుండా ఉంటే దొంగలు వండుకోకుండా ఉంటారు. మనకి అంత బందోబస్తు సెక్యూరిటీ ఉన్న అపార్ట్మెంట్లలోకే దొంగలు పడుతూ ఉంటారు. తెలియదు ఏముందండి. కాకపోతే మాకు ఇక్కడ చిన్న ధైర్యం ఏంటంటే, ఇక్కడ దగ్గరలో మాకు 1/2 కిలోమీటర్ దూరంలో తాండా ఉందండి. ఇటో కిలోమీటర్ దూరంలో ఇంకో తాండా ఉంది. ఇక్కడ 3 తాండాలు ఉన్నాయండి. అందరూ ఈ 3 తాండా జనాలు కూడా మాకు తెలుసండి. మాకు ఎందుకంటే కొన్ని కార్యక్రమాలప్పుడు మేము వచ్చి వాళ్ళని కలుసుకోవడం, ఏదైనా తెలిసి కొంచెము మాకు ఉన్న దాంట్లోనే కొంచెం వాళ్ళకి హెల్ప్ అడిగారు, సాయం అడిగారు. మాకున్న దాంట్లోనే కొంచెం సాయం చేయడం గట్రా జరిగినాయి. అందుకని 3 తాండా వాళ్ళకి కూడా మేము తెలుసు, వాళ్ళు మాకు తెలుసు, మేము వాళ్ళకి తెలుసు. కాబట్టి మాకు ఇక్కడ ఎప్పుడు మేము వస్తే ఒంటరిగా ఉన్నామని ఎప్పుడు ఫీల్ అవ్వమండి. మీరు చూస్తూ ఉంటారు వీడియోలోను. మేము వచ్చామని తెలిసేసరికి 4-5 వచ్చేస్తారండి మాకు ఇక్కడ కుమార్తో పాటు. ఎప్పుడు వస్తారండి. కాకపోతే మేము ఒంటరిగా వస్తాం కదా, వాళ్ళు కొంచెం ఆలోచించి గమ్ముని సర్లే సారు ఆ మేడం ఉన్నారు కదా అని డిస్టర్బ్ చేయడం ఎందుకని రారు. కాకపోతే మేము పిలిస్తే ఒక్క ఫోన్ కూడా కాదు, ఇక్కడ నుంచి ఆ ముందుకెళ్ళి పిలిస్తే ఆల్రెడీ కుమారు దగ్గరలోనే ఉంటాడు. పిలిస్తే చాలామంది వచ్చేస్తారండి. ఒక 20 మంది 30 మంది దాకా వచ్చేస్తారు. అలా ఉంటారు. అసలు భయం అనేది ఎప్పుడు అనిపించలేదండి. మాకైతే ప్రస్తుతానికి ఎప్పుడు భయం అనిపించలేదు. వాళ్ళు ఉండడం వల్ల మాకు సాయంగాను స్నేహంగాను ఉంటారు, ఫ్రెండ్లీగా అందరూ బాగుంటారండి ప్రస్తుతానికి. కాకపోతే ఒకటండి, ఎవరు గెస్ చేయలేమన్నమాట. మనుషులను చూస్తాం, మనుషులను ఎప్పటికీ చూడలేం. కాబట్టి వాళ్ళ అంతరాత్మకే వదిలేయాలి. మరి మన జాగ్రత్తలో మనం ఉండాలి, అదైతే చెప్పగలుగుతాను. కాకపోతే ఎక్కువ భయం అనేది ఎప్పుడు అనిపించలేదు. దాని గురించి భయపడే అవసరం లేదని నేను కూడా అనుకుంటున్నాను. చూద్దామండి, మన జాగ్రత్తలో మనం ఉందాం ఎప్పటికైనాను. పాములు అంటారా, అందుకేనండి మీకు చెప్తూ ఉంటాను. అక్కడ మొత్తం చెత్త వేసామనుకోండి, ఇదంతా గార్డెన్ అంతా తీసుకెళ్ళి బయట వేస్తాము. ఆ వేసినప్పుడు ఏం చేస్తామంటే కాల్ చేస్తామండి, తగలబెట్టేస్తాడు అనమాట. ఇక్కడ వెంచర్లో ఒక మనిషి ఉన్నాడు మనకి కాపలాగాను, అతను తగలబెట్టేస్తాడు. ఆ తగలబెట్టేసింది నీట్గా చేసేస్తాడు. మా చుట్టూ కూడా చాలా నీట్గా ఉంచుతామండి. లోపలే కాదు, దొడ్డు లోపలే కాదు, బయట కూడా చాలా నీట్గా ఉంచుతామన్నమాట. అందుకేనండి పాములు కానీ తేళ్ళు కానీ జల్లు కానీ ఏమైనా వస్తాయి, మనకి ప్రమాదంగా ఉంటుందని చాలాసార్లు కూడా మేము నీట్గా చేయడం జరుగుతుందండి. దొడ్డు మొత్తం నీట్గా పెట్టుకుంటాం. అందుకే నేను వచ్చినప్పుడు కూడా ఎప్పుడు ఖాళీ ఉండనండి. వాళ్ళు మనుషులు వచ్చినా రాకపోయినా, పనులు వచ్చినా రాకపోయినా, నేనైనా సరే గార్డెన్ పని చేసేసుకుంటానండి. నాకు అసలు ఇబ్బంది అనిపించదు ఎప్పుడూను. ఇలా చేయటం వల్ల ఇంకా సంతోషం అనిపిస్తుంది. అందుకే పాములు అనేవి ఇంతవరకు ఎప్పుడో ఒకసారి ఇల్లు కట్టకముందు, ఇక్కడ రాకముందు, మేము కట్టకముందు వచ్చి వెళ్ళేవాళ్ళమండి. ఆ చెట్టు కింద కూర్చొని భోంచేసేవాళ్ళం అప్పుడప్పుడును. ఆ భోంచేసినప్పుడు మాత్రం ఇక్కడ తినేవాళ్ళు వచ్చి ఆ చెట్టు కాడ తినేటప్పుడు మా స్థలం ఎలా ఉందని చూసుకునేవాళ్ళమండి. వచ్చి చూసుకునేటప్పుడు మాత్రమే 1-2 పాములు కనిపించినాయి అని మీకు ఒక వీడియోలో చేసి చూపించానండి. మా వారు భయపడ్డారు అప్పుడు అని. కానీ ఇక్కడ కొట్టేసి క్లీన్ చేసిన తర్వాత ఈ చుట్టుపక్కల మాకైతే నాకు అనిపిస్తుంది, అరే ఇంత ఏంటిది జంగల్లా ఉంటుంది కదా, పొలాలు కదా, ఎప్పుడో పాము కనిపించదు ఏంటి అనుకుంటాను. కానీ నాకు అప్పుడు తప్పితే అది వర్షాకాలం టైం అండి. మేము చూసింది కూడా వర్షాకాలం టైం. మీకు తెలిసి ఉంటుంది, వర్షాకాలం టైం పాములు ఖచ్చితంగా వస్తాయండి, కనిపిస్తాయి. అది మన స్థలం అని కాదు, ఎక్కడైనా సరే వస్తాయండి. ఎందుకంటే వర్షాలు పడడం వల్ల భూమి తడిచిపోయి వాటికి ఉండడానికి ప్లేస్ లేక అవి కన్నాలు పెట్టుకుని లోపల ఉంటాయి కదండి, భూమి లోపల పాములు, వాటికి ఉండడానికి ప్లేస్ లేక పాపం అవి బయటకు వచ్చేయటం జరుగుతుంది. ఆ టైంలో అటు ఇటు కూడా తిరుగుతాయండి. మనం ఎక్కడ వాకింగ్ చేస్తామండి ఇంటి దగ్గర, అక్కడ కూడా ఏం పాము అండి అది ఎక్కువ బాగానండి. ప్రతి ఒక్కటి పాము, రకరకాల పాములు, డేంజర్ పాములు ఉంటాయి,
నార్మల్ పాములు ఉంటాయి, బాగా తిరుగుతాయండి. చాలాసార్లు ఇంటి దగ్గరే వాకింగ్ చేసే కాడే ఆ గ్రౌండ్ దగ్గరే బోల్డ్ పాములు చూశానండి. మా స్థలం కాడికంటే అక్కడే చూశాను నేను, అసలు సిటీలోనే. కానీ ఇక్కడైతే ఇంతవరకు అసలు పాము అనేది కనిపించలేదండి, కనిపించలేదు, రాలేదు. అదేంటండి మీరు ఇలా చేస్తూ ఉంటే ఇలా భయపెడతాగా పల్లెటూరండి బాబు. ఆయన చూడండి ఎంత భయపెట్టారు. పాములు అయితే రాలేదండి, కనిపించలేదు. ఆయన అలా భయపడతారు ఎలా ఎలా చెప్పండి అసలేని, మీరే చెప్పండి. రాలేదండి, పాములు అయితే లేవు. కానీ ఖచ్చితంగా రావని అయితే ఎప్పటికీ చెప్పలేమండి, ఎందుకంటే ఇది పొలాలండి ఇవన్నీ. మనం ఇక్కడ కట్టుకుంటున్నాము, అవి సహనంగా జీవించే ప్లేసులు కదండి అవి. మరి మనం వాటి ప్లేస్లోకి వచ్చాం కాబట్టి ఎప్పుడైనా పొరపాటున ఏదైనా వస్తే మనం ఏం చేయలేము, దాన్ని చంపడమా లేకపోతే జాలిగా తోలేయటమా ఏదో చెయ్యాలి తప్పితే మనకి హాని తలపెడతాయని మన వాటిని కొడతాము, వాటికి హాని పెడతామని అవి మనల్ని వచ్చి కరవడం జరుగుతుంది. కానీ ఒకటండి, ఒకరికొకరు ఎప్పుడు కూడా కావాలని ఏ జంతువు కూడా గమ్మున వచ్చి కరవదండి. ఏది మనం వాటి భయం ఆటుకుంటుంది, మన భయం మనకుంటుంది. అందుకనే మనం వాటిని చంపేయడం జరుగుతూ ఉంటుంది. కానీ చూద్దామండి, ఇంతవరకు అయితే ఏమీ లేదండి, భయపడవలసిన పని లేదు. అలాగని రావని కూడా నేను ఖచ్చితంగా కూడా చెప్పలేను అనమాట. అది ఇంక ఇవన్నీ పొలాలు కదండి. మరి వర్షాకాలం అయితే ఏమన్నా ఎక్కడైనా కనిపించే అవకాశాలు ఉంటాయి, కానీ ఇప్పుడైతే వర్షాకాలం కూడా మేము ఇక్కడ చూడలేదండి. ఇప్పుడు ఇక్కడ కట్టుకుని కూడా 3 సంవత్సరాలు అవుతుంది. వర్షాకాలంలో కూడా మేము ఇంతవరకు కూడా మాకు పాము వచ్చిందంటాం ఏమీ జరగలేదండి. అలాగ వస్తుందేమో అని కూడా, అలా పాములు ఏమైనా వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందని కూడా మేము జాగ్రత్తగా ఇదిగోండి. ఎందుకంటే అది రావటం, మనం చంపేయటం, మళ్ళీ బాధపడటం అదంతా ఎందుకు, మన జాగ్రత్తలో మనం ఉంటే బాగుంటుంది కదా. దొడ్డు నీట్గా పెట్టుకో. మనది ఎక్కువ బాగా పెద్ద స్థలం కాదండి, ఏదో మంచిగా ఉన్న స్థలంలో మనం కొన్ని మొక్కలు వేసుకుని మన ఇది కోసం మనం ఉంటున్నాం. ఇదిగోండి, ఇది వేయించామండి, సీట్ వేయించాము. ఇది వేయటం వల్ల మా దొడ్లో కుందేళ్ళు వచ్చి చక్కగా అవి తినేయండి. పాలకూర ఆకుకూరలు అవన్నీ వేస్తే చక్కగా తినేలేవి. ఇది వేయటం వల్ల, సీట్ వేయటం వల్ల ఇక్కడున్న కుందేళ్ళు తిరుగుతాయండి బయట. అవి కూడా ఆగిపోయినాయండి, రావట్లేదు. ఒక్కోసారి తీసేద్దామా అనిపిస్తుంది, ఒక్కోసారి ఏమోలే వాటి కోసం మళ్ళీ తీసేస్తే పాము వస్తే మనకు ప్రమాదం కదా అని అదొక భయం అండి. ఎంతైనా ప్రాణం కదండి, భయం ఉంటుంది కదా ఎవరికైనా. అది దానివల్ల అది వేసామండి. ఇంతవరకు అయితే పాముల భయం అయితే లేదు, మాకు మంచిగానే ఉంది. అదండి, ఇంకా రాలిపోయిన పిందుల్ని ఏం చేయలేం కదా. మీరు ఏరేసి బాధపడినంత మాత్రాన అవి మళ్ళీ చెట్లు ఎక్కుతాయి ఏంటి, మొలుస్తాయా? ఏరి ఏం చేస్తారు? ఆకలి అవుతుంది, వెళ్ళి టిఫిన్ తీసుకురండి. నేను ఉప్మా అయితే తినండి బాబు. తినమా, మరి ఏం తినాలి? అత్మాన తింటాం ఏంటి ఊరికే ఉప్మా ఉప్మా ఉప్మా. అదేదో సినిమాలో చూడు, ఉప్మా తిని బతికేస్తున్నారు ఫ్యామిలీ అన్నట్టు, అత్మాన ఉప్మా తిందామంటారు ఈయన. 4 కిలోమీటర్ దూరంలో ఆ శివాలయం ఉన్నదా, శివాలయం తర్వాత కోట ఉంది. మొన్న కూడా మీకు మా వారు చూపిస్తారండి, వీడియో పెడతారు. ఇక్కడ ఎడ్ల పందాలు, ట్రాక్టర్ పందాలు అన్నీ జరిగినాయండి. ఆయనే వచ్చారండి పోయిన వారు, నేను రాలేదన్నాను కదా. అవి కూడా పెడతారు, చూసి ఎంజాయ్ చేయండి. అది కూడా శ్రీకటేశ్వర స్వామి గుడి అండి. ఇది 1 కిలోమీటర్ దూరం అండి. అది ఇదో 4 కిలోమీటర్ల దూరం. 8 కిలోమీటర్ల దూరంలో ముచ్చెంతలు కూడా ఉందండి. ఆ చిన్న స్వామీజీలది గుడి కూడా ఉంది, చాలా బాగుంటుంది. మా వారు వెళ్ళారు కానీ నేను వెళ్ళకపోయాను. ఈసారి నేను వెళ్ళినప్పుడు చూపిస్తానండి. కానీ ప్రతి ఒక్కటి మా ఫామ్ హౌస్ దగ్గరలో ఏముంటున్నాయి ఏముంటలేదు మీకు తెలియాలి కదండి. ఒకవేళ రావాలనుకున్నారనుకోండి, వచ్చారనుకోండి, మీకు కూడా ఎంజాయ్ చేయడానికి ఏముంటున్నాయి ఏముంటలేదు, మనం వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేది మీకు ఒక ఆలోచన వస్తుందని దాంతోనే నేను వెళ్ళిన కాడ చూపించి ఇంత దూరం ఉంటుందని చెప్పడం జరుగుతుందండి. అంతేగాని వీడియోల కోసమనో లేకపోతే అక్కడికి వెళ్ళి చెయ్యాలి కదా అన్నట్టు కాదండి. మన ఫామ్ హౌస్ దగ్గరలో ఉంటున్నాయి, ఏమేమైతే ఉంటున్నాయని అవి మాత్రం మీకు చూపించడం జరుగుతుంది. అదండి, మళ్ళీ వేరేలాగా అపార్థం చేసుకోవద్దు. ఎవరో మళ్ళీ దయచేసి వేరే కామెంట్స్ పెట్టి నన్ను తిట్టొద్దు. నాకు కొంచెం అంత ఎక్కువ తెలియదు బాబా. అందరికీ మీకు నమస్కారం, నన్ను మాత్రం తిట్టుకోవద్దు. నాకు కొంతమంది చూస్తానండి, తిట్టుకుంటారు, తిడతా ఉంటారు, భయం వేస్తుంది అన్నమాట. ఇక్కడ శుక్రవారం రోజు సంత పెడతారండి. ఇక్కడ మార్కెట్లో సంత పెడతారన్నమాట. ఫుల్ బిజీ ఉంటుంది. ఇప్పుడు నాకు
కావాల్సిన ఈరోజు శనివారం కదా, నాకు కొంచెం కావాల్సి వచ్చి తెచ్చుకున్నాను. అబ్బాయి అయితే వాళ్ళ తోటలోనే పండినాయి అంట బెండకాయ, చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి వాళ్ళ తోటలో. ఎప్పుడైనా మీరు రావాలనుకుంటే ఇక్కడ అవైలబుల్గా అన్ని కూరగాయలు దొరుకుతాయి అన్నమాట, ఫ్రెష్గా దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ పొలాల్లో పండించి అమ్ముతారండి. మీకు ఆ తోటలు కూడా చూపిస్తానండి, తోటలు చూపిస్తాను, వీలైనంత తొందరలో తోటలన్నీ చూపిస్తాను. కిలో 20 మరే, అరకిలో తీసు, కిలో 10 రూపాయలు. ఇది మార్కెట్ అండి. ఇక్కడ ఈ పక్కనే పోలీస్ స్టేషన్ ఉందన్నమాట. ఈ మహేశ్వరం అని సిటీ. అది మార్కెట్. ఈ పక్కనే మార్కెట్ పక్కనే పోలీస్ స్టేషన్ ఉన్నదండి. ఇక్కడ శుక్రవారం ఏం చేస్తారంటే సంత పెడతారు, తెలుసు కదండి. వెజిటేబుల్స్ అన్నీ చాలా ఆర్గానిక్ దొరుకుతాయండి ఇక్కడ. వీళ్ళు ఏంటంటే సొంతంగా రైతులు కదండి, వాళ్ళే పండించుకుని తీసుకొచ్చి వాళ్ళు పొలంలో ఎంతవరకు ఎన్ని రకాలు పండించుకుంటున్నారు అన్నీ తీసుకొస్తారంట. మిగతాయి వేరే వాళ్ళ దగ్గర తెచ్చుకుంటారంటండి. ఆల్మోస్ట్ ఆర్గానిక్ దొరుకుతాయి. ఆకుకూరలు ఏంటి అవి అన్నీ మంచిగా దొరుకుతాయండి ఇక్కడ. చిక్కుడుకాయ నిన్ననే కోసారంట, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇప్పుడు కావాలంటే నేను తీసుకోవచ్చండి, ఆంటీ కోసిస్తారు. బాగున్నాయి. ఇక్కడ టమాటా అండి, ఇదిగో టమాటా వేసారు చూడండి. టమాటా, పచ్చిమిర్చి ఉన్నాయండి అందుబాటులో. అయితే ఇప్పుడు కూరగాయలు అయితే ఉన్నాయి. చాలా ఎండగా ఉంది. ఈవినింగ్ టైం వచ్చి తీసుకుంటాం, ఓకేనా. బియ్యం ఆరబెట్టేస్తున్నానండి. మంచి ఎండ, కాళ్ళు కాలిపోతున్నాయి. చెప్పులు తీసా దుమ్ము. ఏమన్నా నో మొన్న కమ్ బ్యాక్ మేడం, నీకేం పని లేదు. జంతువులు ఎలా అంటే చూడండి, ఇదిగో బియ్యం ఆరబెట్టేసానండి. ఇందులో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, వేసుకుని చేసుకుంటే జంతువులు స్మూత్గా. మా పిల్లలు కానీ మా ఫ్రెండ్స్, మా పిల్లలు, మా మేనగోళ్ళ అందరూ నేను చేసినట్టు మురుకులు ఎవరు చేయరు, చాలా బాగుంటాయి అంతా, ఎలా చేస్తావు అని అడుగుతారు అందరు నన్ను. చేయటం ఆపేసానండి ఈ మధ్యలో ఎక్కువగా. ఎందుకంటే పిల్లలు బయట ఫుడ్ అలవాటు పడిపోయారు, పెద్దోళ్ళు అయిపోయారు. చిన్నపిల్లలు అయితే ఎల్కేజీ యూకేజీ పిల్లలు అయితే ఎక్కువ చేసేదాన్ని అండి. చిన్నప్పుడు బాగా చేసేదాన్ని, పెట్టేదాన్ని. బర్గర్లు, జంక్ ఫుడ్ అండి, బర్గర్లు, మంచూరియన్, పిజ్జాలు అవి అలవాటు అయిపోయి ఇవి తినడానికి ఇష్టపడతలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ మొదలుకు వచ్చారనమాట. జాబులకి వెళ్తున్నారు కదండి పెద్దోళ్ళు అయ్యి, జాబులు చేసుకుని పెళ్ళిళ్ళు చేసుకుని అత్తోరింటికి వెళ్ళేసరికి మళ్ళీ అమ్మ చేతి వంట గుర్తుకు వస్తుంది వాళ్ళకి. అది మళ్ళీ స్టార్ట్ చేశాను ఇప్పుడు. అది ఇప్పుడే జస్ట్ చూసానండి నేను. చూసారా? అయ్యో రావా, నా ప్రాణం తీసావు కదరా. ఇక చూడండి మా మున్నగడ్డ ఎలా చేశాడు చూడండి. ఏదో అనుకుని పోన్లేండి, చిలకలు తింటాయిలండి. ఒక అరకిలో బియ్యానికి కింద ఇట్లా లాగేసాడండి. వాడికి తెలియక పాపం మధ్యాహ్నం అంతా ఎండలో బాగానే ఎండినయ్యి, కొంచెం తెలియక వాడు లాగేశాడు. లాగేయడం వల్ల కొన్ని బియ్యం కింద పడిపోయి చిలకలకు వదిలేస్తున్నాము. అవి కూడా బాగా ఎంజాయ్ చేస్తాలేండి, తింటాయిలేండి మేత. రోజు పొద్దున్నే వచ్చేసి సిట్అవుట్లో ఇక్కడ ఈ గ్రీనరీ దగ్గర గార్డెన్లో బాగా మంచిగా వచ్చి మేత కోసం చూసిన వాటికి కూడా ఫుడ్ బాగానే ఉంటుందండి. ఇంతవరకు తీసుకెళ్దామండి. నేను మురుకులు చేసి మంచిగా ఎలా ఉన్నాయనేది స్పైసీగా ఎంతగా స్మూత్గా ఉన్నాయనేది మీకు ఒకసారి చూపిస్తానండి. క్రిస్పీగా ఉన్నాయా లేదా అనేది మీకు. అరే ఇంటికి రాయి కొరికేస్తున్నా వీడు దూలగాడు. ఏరా పళ్ళు దురదొస్తున్నాయారా రాస్కల్. ఏడా సెట్ ఇక్కడ అన్నీ కొరికేస్తున్నాడండి.
వీడికో ఏం తోస్తలేనట్టుంది పాపం, ఆడుకునే వాళ్ళు ఎవరు లేక అన్నీ చేస్తున్నాడండి వీడు. అది భీమ్ అయిపోయింది నీ ఏళ్ళు. ఒరే నీకు దండంరా, నన్ను ప్రశాంతంగా పని చేసుకొని ఇడండి వీడు, నన్ను ఏడిపించేస్తాడు ఇక్కడ. ఇంటికి వెళ్ళాక మంచిగా సెరిగి, వాడికి తెలియదు కదండి పాపం. మనం ఇంట్లో పెంచుకునే డాగ్స్ అయితే మనం అన్నీ ఫస్ట్ నుంచి నేర్పిస్తూ ఉంటాం, అన్నీ కొంచెం అండర్స్టాండింగ్ ఉంటాయన్నమాట, వాటికి తెలుస్తాయి. వీడికి పాపం లోకల్గా పెరుగుతూ ఉంటాడు కదా, ఏమీ తెలియదండి వాడికి, ఏం చేయాలో తెలియక కొన్ని కొన్ని ఎగ్జాక్ట్ అయిపోయి సంతోషం కొద్దీ చేసేస్తూ ఉంటాడు. వాడికి తెలియదు కదా పాపం, ఏం కాదులేండి. చిలకలకి ఇవ్వండి వాటర్ పెట్టాను, నీళ్ళు పెట్టానండి చిలకలకి. ఈ ఫుడ్ అవి పొద్దున్న మంచి అదో రకమైన బాడీ వచ్చిందండి, చిలక మంచి పక్షి వచ్చిందనమాట. అయితే వచ్చింది కానీ దానికి దీని దగ్గరకు వచ్చి తినడానికి ధైర్యం సరిపోక వెళ్ళిపోతుందండి. పడిపోతే కిందున్న తింటాయిలే. ఇవి వేసి చూద్దామండి, ఇది అక్కడే పెట్టేద్దాము పక్కంట, ఇది వేసి చూస్తున్నాము. అవి కనుక వచ్చి ఇవి తింటే కనుక నెక్స్ట్ టైం ఇదే కంటిన్యూ చేస్తాం, అదే దీని పక్కంట పెడదామండి. పైన తగిలిస్తుంటే వాటికి ఏదో అనుకుంటున్నాయి, దీని పక్కంట ఇది పెడదాం. అంటే చుట్టూ ప్లేట్లు అది కలర్ కోసం రంగుగా, ఇది అదో రకమైన కలర్ లో ఉంది కదా, భయపడుతున్నట్టున్నాయి నాకు తెలిసి. చూద్దామండి ఇట్లా. ఓకే, కింద పడ్డా ఏం కాదులే, ఎరుగు తింటాయిలే. ఉంచాలి. ఎందుకంటే ఇక్కడే సిట్అవుట్ మీదకి అక్కడికే మన ఇంటి ముందుకి బాగా ఎక్కువ వస్తున్నాయండి. ఇదిగో పొద్దున్నే నేను లేచేసరికి ఇక్కడ ఎన్ని పక్షులోనండి, చిలకలు, రకరకాల చిలకలు ఉన్నాయన్నమాట. కియ్యం 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 అని తింటానే ఉన్నాయి. వాటికి ఈ విధంగా చూద్దామండి. వెళ్ళిపోతున్నాం కదా, దా దా దా, సరే దా. మరి మేము వెళ్ళిపోతున్నాం కదా, నువ్వేం చేస్తావంటే అక్కడ షెడ్ కడుతుంది కానీ, సరేనా? షెడ్ కాడ అక్కడ తిందుగానమ్మా. మరి మేము అటు వెళ్ళిపోతే నీకు మళ్ళీ నువ్వు ఇక్కడ తినేసి మా కోసం పరిగెత్తుకుంటూ వచ్చేస్తావు అందుకే. ఓకే ఓకే, సరేనా? షెడ్ కాడ తిందుగాని నీకు అక్కడ ఇస్తాం. మీ రూమ్ ఉంది కదా, మీ రూమ్ ఉంది కదా, అక్కడ ఇస్తాం నాన్న. మళ్ళీ మేము వచ్చి నాన్న వస్తారు, నేను వచ్చినా రాపోయి నాన్న వస్తారమ్మా, నీకు ఫుడ్ పంపిస్తా, సరేనా? సరే 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 సరే.